భద్రాచలం పట్టణంలో ఇటీవల కాలంలో గంజాయి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిపై పోలీస్ శాఖ నిఘా పెంచాలని, విచ్చలవిడిగా పెరిగిపోయిన మద్యం బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని, యువతను సన్మార్గంలో నడిచే విధంగా కౌన్సిలింగ్ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ స్టడీ సర్కిల్ ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో వివిధ కాలనీలలోని యువకులు గంజాయికి మద్యంకి బానిసై అనేక నేరాలకు పాల్పడుతున్నారని, అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని అన్నారు. తక్షణమే దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పోలీస్ శాఖ నిఘా పెంచి గంజాయి మద్యం అమ్మకందారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలనీలోని యువత సన్మార్గంలో నడిచే విధంగా అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి, సీనియర్ నాయకులు జిఎస్ శంకర్రావు, బీబీజీ తిలక్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట్రామారావు, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు డి సీతాలక్ష్మి, ఎన్ నాగరాజు, కుంజా శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, నాయకులు బీజేఎల్పి దాసు, అజయ్ కుమార్, రాయల రాములు, ఎర్రంశెట్టి పూర్ణాదేవి, జి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.